మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇండోనేషియాలో భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదు చేశారు అధికారులు. అయితే టన్నెట్ ఐలాండ్కు 127 కిలోమీటర్ల దూరంలోని మొలుక్కా సముద్రంలో భూకంప కేంద్రం ఉంది. వణికిపోతున్న ఇండోనేషియాతో పాటుగా ఫిలిప్పీన్స్, మలేషియా. ఇండోనేషియా పైన తీవ్రంగా భూకంప ప్రభావం ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది భూకంపం యొక్క వీడియోలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేసింది పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్. ఈ నేపథ్యంలో భారీ భూకంపం దాటికి నార్త్ సులవేసి ప్రావిన్స్లోని మనోడో నగరంలో కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుల్లో మాత్రం భవనాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కుప్పకూలినటువంటి భవనాల కింద 3 మృతి చెందినట్లుగా మాత్రం అధికారులు గుర్తించారు. తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. తాజాగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇలాంటి దేశాల్లో మాత్రం భూకంప కేంద్రం నమోదు కావడం కొంతవరకు కలకలం రేపుతూ ఉంటుంది. ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రం సమీపంలో సంభవించేటువంటి ఏదైతే భూకంపాలు ఉన్నాయో వాటి ప్రభావంతో సమీపంలో ఉన్నటువంటి తీర ప్రాంతాలకు కూడా భారీగా సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపం యొక్క ప్రభావం ఇంకా ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఇండోనేషియాలో భారీ భూకంపం అయితే సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన 7.4గా ఉన్నట్టుగా రికార్డ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో వచ్చినటువంటి తీవ్ర భూకంప ప్రభావంతో ఇండోనేషియాకు సంబంధించినంత వరకు సులేవాన్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి మనోడా నగరంలో ఒక భవనం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. కుప్పకూలిపోయినటువంటి భవనం నుంచి, శిథిలాల నుంచి ఇప్పటికే 3 మృతదేహాలను తీసినటువంటి సిచ్యువేషన్. అయితే ఒక్కసారిగా ఇండోనేషియాలో 7.4 రెక్టర్ స్కేల్ తో భూకంపం సంభవించడంతో వచ్చినటువంటి భూకంప తీవ్రతని వీడియోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. టొర్నడో ఐలాండ్ కి సుమారుగా 127 కిలోమీటర్ల దూరంలో మలకాడ్ సముద్రంలో ఈ భూకంప క్షేత్రాన్ని అయితే మాత్రం గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇండోనేషియాతో పాటుగా ఫిలిప్పీన్స్, మలేషియాలో కూడా ఈ భూకంప తీవ్రత కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో భూకంప తీవ్రత అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే సునామీ హెచ్చరికలు కూడా జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా భవనాలు కూలిపోవడంతో పాటుగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అక్కడ ప్రభుత్వం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రెక్టర్ స్కేల్ పైన 7.4 రెక్టర్ స్కేల్ పై తీవ్రత భూకంపం సంభవించడం, ఆ దాటికి సంబంధించినంత వరకు వీడియోలో మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఇండోనేషియా వణికిపోయినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే రెక్టర్ స్కేల్ పై 7.4 సముద్రంలో ఉన్నటువంటిగా గుర్తించినటువంటి నేపథ్యంలో సునామీ హెచ్చరికలు అయితే జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొకసారి ఏదైనా భూకంపం సంభవించే ఆస్కారం ఉందా లేదా అనేది కూడా పూర్తిగా కూడా అక్కడ అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే మాత్రం సునామీ హెచ్చరికలు జారీ అయినటువంటి నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇండోనేషియాతో పాటుగా మలేషియా కూడా ఈ ప్రభావం సంభవిస్తుందంటూ కూడా హెచ్చరికలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సిరాజ్, భరత్, కొంతవరకు అంటే ఒకవేళ సునామీ ప్రభావమే ఏర్పడితే ఏ దేశాలపైన ప్రభావంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఎంత తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎలాగే అలర్ట్ చేయడం జరిగింది? ఏదైతే ఇండోనేషియాలో సంభవించినటువంటి ఈ భూకంపానికి సంబంధించినంత వరకు కూడా రెక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రతతో నమోదైనటువంటి సిచ్యువేషన్. అది కూడా సముద్రంలో మల్కా సముద్రానికి సంబంధించినంత వరకు కూడా ఈ భూకంప క్షేత్రాన్ని కేంద్రీకృతం అయిందంటూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఇండోనేషియాతో పాటుగా ఫిలిప్పీన్స్, దాంతో పాటుగా మలేషియా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే పసిఫిక్ సముద్రంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సముద్రం లోపట ఈ భూకంప క్షేత్రాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా సరే సునామీ వచ్చేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. దానికి సంబంధించినంత వరకు దానికి అనుగుణంగా కూడా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి తీర ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉండబోతుందో అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలంటూ కూడా అధికారుల ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే భారీ
భారీ భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా ఇండోనేషియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. భవనాలన్నీ కూడా ఊగిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీయడంతో పాటుగా ఆర్తనాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో భవనాలకు బీటలు వాలడంతో పాటుగా కొన్ని భవనాలు కూలిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పటికైతే మాత్రం అధికారికంగా ఇండోనేషియా అధికారులు 3 మృతి చెందారని చెప్పినప్పటికీ కూడా ఆ భవనానికి శిథిలాలకు సంబంధించినంత వరకు పూర్తిగా తొలగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే భూకంప శాస్త్రాన్ని గుర్తించినటువంటి నేపథ్యంలో మళ్ళీ భూకంపంతో పాటుగా సునామీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ అయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పైన 7.4 తీవ్రతతో నమోదైనటువంటి పరిస్థితి. సో టర్నెల్స్ ఐలాండ్కు 127 కిలోమీటర్ల దూరంలో కూడా సో మొలక్క సముద్రంలో కూడా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రధానంగా మనం మ్యాప్లో చూసుకున్నప్పుడు సో భూకంప కేంద్రం అనేది మాత్రం ప్రధానంగా సో ఇండోనేషియా సమీపంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాలు ఒకటి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా. ఈ దేశాల మధ్య కేంద్రీకృతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ ప్రాంతంలో సంభవించేటువంటి ప్రతి భూకంపం కూడా సో సునామీ హెచ్చరికల వరకు సునామీ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. తాజాగా తొలుత 7.8గా గుర్తించారు అధికారులు భూకంపం యొక్క తీవ్రత. కానీ 7.4కు తర్వాత మార్చినటువంటి పరిస్థితి. అయితే 7.4 తీవ్రత అంటే ఆల్మోస్ట్ సో సునామీ ప్రభావం అయితే ఎక్కువగానే ఉండేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విజువల్స్లో మనం చూస్తున్నాం. హాస్పిటల్స్లో కూడా పూర్తి స్థాయిలో సరైనటువంటి పూర్తి అంటే మెట్ల మార్గాలు కానివ్వండి, హాస్పిటల్లో ఉండేటువంటి లిఫ్ట్స్ కానివ్వండి, లేదా హాస్పిటల్ పై ఫ్లోర్స్ కానివ్వండి అన్ని కూలిపోయినటువంటి పరిస్థితులు విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం పూర్తి స్థాయిలో మాత్రం సో కీలకమైనటువంటి భవనాలు, భారీ భవంతుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రోడ్లపైన పరుగులు తీసి సో ఎక్కడో ఒక చోట తలదాచుకోవాలి అనేటువంటి దాంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితులు. సో షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ కూడా సో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయి రోడ్లపైన జనాలు పరుగులు తీసినటువంటి పరిస్థితులు. సో ఎయిర్పోర్ట్లో కూడా ఆల్మోస్ట్ ప్లేన్స్ని కూడా ఆపివేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాయి. అయితే ఈ తీవ్రత ఇలాగే కొనసాగితే భూకంప కేంద్రం నుంచి సో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకి వేవ్స్ వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో వాటి కారణంగా సముద్రంలో ఒకవేళ అలజడి ఏర్పడితే అలల యొక్క ఉధృతి మాత్రం తీర ప్రాంతాలకు ఎక్కువగా వచ్చి సునామీ సంభవించేటువంటి అవకాశాలు అయితే ఈ దేశాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటున్నాయి. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా ఈ దేశాల్లో వరుసగా సంభవిస్తున్నటువంటి భూకంపాల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించేటువంటి ప్రాంతాల్లో ఈ ప్రాంతం చాలా కీలకమైంది. కాబట్టి ఈ ప్రాంతంలో సంభవించేటువంటి ప్రతి భూకంపం కూడా సునామీకి దారి తీసేటువంటి పరిస్థితులు, దానికి తోడుగా ఉండేటువంటి చిన్న చిన్న దీవులు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, పపువా ఇలాంటి దీవులని కూడా అక్కడ చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వీటి ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడేటువంటి అవకాశం. అయితే తాజాగా సంభవించినటువంటి భూకంప ప్రభావం మాత్రం ఇండోనేషియా పైన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తాజాగా మనం చూస్తున్నటువంటి వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. భూకంపం యొక్క వీడియోస్ ఒక్కసారిగా సో మాల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భూకంపానికి అంటే భూమి ప్రకంపనకు కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏమైందో వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సో దీనికి తోడుగా ఆల్మోస్ట్ హాస్పిటల్స్లో వీల్ చైర్లో ఉన్నవారు కానివ్వండి, లేదా ఇంకా ఐసీయూలో ఉన్నవారు కానివ్వండి, వారి పరిస్థితి అయితే మాత్రం ఇంకా ఘోరంగానే మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సునామీ హెచ్చరికలు కూడా ప్రభుత్వం జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా దీనికి సంబంధించి హెచ్చరించింది. సో అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల ప్రజలు మాత్రం సో సుదూర ప్రాంతాలకు లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి సో పునరావాసం కల్పించుకోవాలి అనేది మాత్రం వారు కీలకంగా సూచించారు. అయితే భారీ భూకంపం దాటికి మాత్రం నార్త్ సులవేసి ప్రావిన్స్లోని మనోడో నగరంలో సో భవనాలు కూడా కుప్పకూలాయి. ఇప్పటి వరకు 3 మృతి చెందినట్లుగా అధికారికంగా ధృవీకరించారు. తీర ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. Telepon Pak aja sampai itu nyala angka ya. Yo tunggu. Iya. Kak.